అదిగో గన్ ఎక్కడ కనిపించట్లేదు అను. ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుకైతే మీరు నేను ఇచ్చిన ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్రిషన్ యాప్లోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ప్రిసెట్ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కింద ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే ప్రాజెక్ట్లో ఇలా అయితే వచ్చేస్తుంది. షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ ప్రిసెట్ లింక్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ టైప్ మీరు యాటిట్యూడ్ వీడియోని ఎడిట్ చేసుకోవాలంటే బాయ్స్ మీరైతే మీ దగ్గర ఒక 15 ఫొటోస్ మంచి ఫొటోస్ ఉంటే చాలు, ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. బీట్ మార్క్లో స్టార్టింగ్లో డైలాగ్ ఉంటుంది, అది సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో డైలాగ్ ఉంటుంది. డైలాగ్ నచ్చితే ఈ టైప్ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎడిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, కాంప్లికేషన్ ఉండదు. జస్ట్ ఫొటోస్ యాడ్ చేసుకొని ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. జస్ట్ నేను ఇక్కడ టెక్స్ట్ అయితే ఆల్రెడీ మొత్తం ఉంటుంది, మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ముందుగా ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మాన్యువల్ వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఇక్కడ మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 5 మిల్లీ సెకండ్స్ నుంచి అయితే. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ ఫొటోస్ని అయితే జస్ట్ నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ సెపరేట్ పెట్టాను, నేను వీటిని కాపీ చేసి ఇక్కడ జస్ట్ పేస్ట్ చేసుకుంటాను. మీరైతే బీట్ మార్క్లో ఇక్కడ 5 మిల్లీ సెకండ్స్ నుంచి అయితే 1 బై 1 ఫోటోస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేసి ఇలా మాన్యువల్లీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి, ఫిల్సింగ్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేసుకోవాలి మీరు 1 బై 1 మొత్తం ఎండింగ్ వరకు 14 ఫొటోస్ని. జస్ట్ నేనైతే ఉన్నవి పేస్ట్ చేస్తున్నా, టైంపాస్ అదే టైం అవుతుందని స్కిప్ చేస్తున్నా. ఇక్కడ జస్ట్ మీరైతే ఇక్కడ బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఫొటోస్ కట్ చేసుకొని ఇక్కడ ఎండింగ్ వరకు అయితే మీ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే జస్ట్ ఈ ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. ఫొటోస్ కింద నేను యాక్చువల్లీ ఇక్కడ క్లూస్ ఇచ్చాను 1 2 1 2 1 2. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 ఫొటోస్ ఉన్నది కదా, ఈ చిన్న అంటే షార్ట్ 3 ఫొటోస్కి ఈ థర్డ్ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. తర్వాత 4th షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. తర్వాత సేమ్ ఇలాగే థర్డ్ షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి ఈ 3 ఫొటోస్కి. లాస్ట్లో 4th షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి లాస్ట్ ఫోటోకి. క్లోజ్ ఫాలో చేసి జస్ట్ మీరు ఈజీగా అయితే ఎఫెక్ట్ని కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. బట్ ఫస్ట్ ఫోటోకి అయితే మనం పేస్ట్ లేయర్ చేసుకోవాలి జస్ట్. ఫస్ట్ ఫోటోకి ఎలా ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి చూద్దాం. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ క్లోజ్ ఇచ్చాను, అలాగే షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. 4 షేక్ ఎఫెక్ట్స్ ఉంటుంది, 4 ఫొటోస్ అలాగే షేక్ ఎఫెక్ట్స్. ఇక్కడ స్టార్టింగ్లో ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకి కీ ఫ్రేమ్స్ ఇచ్చాను. మీరు మాన్యువల్ యాడ్ చేయాలంటే టైం అవుతుంది. దీన్ని జస్ట్ ఈ ఫోటోని కాపీ చేయండి. జస్ట్ ఫస్ట్ ఫోటో కాపీ చేయండి. సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది, 4th ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో ఎక్కడెక్కడ మీరు ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ చేయాలో పేస్ట్ చేయాలో ఆ ఫొటోస్కి ఎలాగైతే పేస్ట్ చేయండి. ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో క్లిక్ చేయండి. ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్లో పేస్ట్ టైల్ పక్కన ఆరో మార్క్ ఉంటుంది, ఆరో మార్క్ క్లిక్ చేస్తే ఈ సింబల్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకొని పేస్ట్ ఉంది కదా, పేస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలాగైతే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ కీ ఫ్రేమ్స్ కూడా ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది. ఇలాగైతే మొత్తం ఇంకొక 2 ఫొటోస్కి యాడ్ చేయాలి. ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఇలా క్లోజ్ చేసుకొని మీరు పైన ఉన్న ఫొటోస్కి యాడ్ చేసుకున్న కొత్త ఫొటోస్కి మీ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని అయితే జస్ట్ ఇలా పేస్ట్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ పేస్ట్ చేసాం కదా, ఆటోమేటిక్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది. అలాగైతే ఇంకొక ఫోటో ఇక్కడ ఈ ఫోటో క్లోజ్ని ఫాలో చేసి జస్ట్ ఈ ఫోటో మళ్ళా పేస్ట్ స్టైల్ ఇలా దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. అది చాలా ఈజీ, జస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసి షేక్ ఎఫెక్ట్లో ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో ఉంది కదా, ఈ ఎఫెక్ట్
జస్ట్ కాపీ చేసుకోవాలి. సో ఫోటో క్లిక్ చేయండి, సెకండ్ ఫోటో. ఎఫెక్ట్లోకి వెళ్తే ఎఫెక్ట్లో కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, సో క్లోజ్ చూసుకొని చాలా కేర్ఫుల్గా అయితే పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ని. ఆసంగా వస్తుంది వీడియో. సో జస్ట్ ఈ ఫోటో క్లిక్ చేసి సెకండ్ ఫోటో ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అయితే మొత్తం పేస్ట్ అయిపోతుంది. సో ఇలాగే ఇంకా 2 ఫొటోస్కి ఆ సెకండ్ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి, పని అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ 3 ఫొటోస్కి థర్డ్ షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి, ఈ ఫోటోకి ఫోర్త్ షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ 3 ఫొటోస్కి థర్డ్ షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి, లాస్ట్లో ఫోర్త్ షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. సో ఇలాగే. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో సో థర్డ్ ఫోటో ఉంటుంది, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొచ్చి బిట్ మార్క్లో సో చిన్న ఫొటోస్ ఉంది కదా, చిన్న 6 ఫొటోస్ ఉంటుంది మొత్తం. ఈ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో ఇలాగైతే జస్ట్ మీరు సింపుల్గా ఎఫెక్ట్ సో ఇలా అయితే పేస్ట్ చేయండి ఎఫెక్ట్. సో ఇలా పేస్ట్ చేసి సో లాస్ట్లో ఫోర్త్ షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకొచ్చేయండి. ఇక్కడ కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ మిగతా 2 ఫొటోస్ ఉంటుంది ఫోర్త్ షేక్ ఎఫెక్ట్ది. సో ఈ లాంగ్ ఫోటో అండ్ లాస్ట్ ఫోటో. సో ఇలా మొత్తం ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసి మీరైతే ఇక ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దానికన్నా ముందు ఇక్కడ 2 లేయర్స్ ఉంటుంది CC ఎఫెక్ట్, దీన్ని పైకి తీసుకురండి మొత్తం ఫొటోస్ పైకి, ఈ 2 లేయర్స్ని. సో ఇలా పైకి పెట్టుకొని ఇంకా నెక్స్ట్ అయితే మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి.